ఈరోజు మీరు ఎలాంటి దుస్తులు ధరించారు? మీరు ఒక షర్ట్, ప్యాంట్ లేదా ఒక అందమైన ఫ్రాక్ వంటి దుస్తులు ధరించి ఉండవచ్చు. అయితే మీరు, మీ స్నేహితులు మరియు మీ టీచర్లు ధరించిన దుస్తులు అన్నీ ఒకే రకమైన మెటీరియల్‌తో తయారయ్యాయా? లేదు కదా! మన బట్టలు వేర్వేరు వస్త్రాలతో తయారవుతాయి. ప్రతి వస్త్రం కూడా ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఒక్కో సందర్భంలో మనం ఒక్కో రకమైన బట్టల్ని వేసుకుంటాం. చలికాలంలో మనం మఫ్లర్లు, స్వెటర్లు మరియు ఉన్ని టోపీల వంటి వెచ్చని దుస్తులను వేసుకుంటాం. అదే వేసవిలో అయితే గాలి ఆడే కాటన్ దుస్తులను ఇష్టపడతాం. ఈ వీడియోలో మనం మన బట్టలు దేనితో తయారవుతాయో, అలాగే ఈ మెటీరియల్స్ ఎక్కడి నుండి వస్తాయో తెలుసుకుందాం. మీరెప్పుడైనా మీ బట్టలు దేనితో తయారయ్యాయి అని ఆలోచించారా? మనం ధరించే బట్టలు ఉదాహరణకు స్కూల్ యూనిఫామ్ కావచ్చు, లేదా ఒక అందమైన చీర కావచ్చు, లేదా ఉన్ని స్వెటర్ వంటి బట్టలన్నీ కూడా ఒకే పదార్థంతో తయారయ్యాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మీరు ఒక చిన్న ప్రయోగం చేయండి. అదేంటంటే, ఒక ఉన్ని స్వెటర్ నుండి ఒక దారాన్ని, కాటన్ షర్టు నుండి మరొక దారాన్ని, అలాగే మీ దగ్గర ఉన్న ఏదైనా ఇంకో రకం బట్టల నుండి ఇంకో దారాన్ని తీసుకోండి. అవన్నీ చూడ్డానికి ఒకేలా ఉన్నాయా? గమనించండి. ఖచ్చితంగా ఒకేలా లేవు కదా! ఎందుకంటే వేర్వేరు వస్త్రాలు వేర్వేరు దారాలతో తయారవుతాయి. అసలు దారాలు, ఫైబర్స్ అంటే ఏమిటి? దారాలనేవి బట్టల యొక్క చిన్న నిర్మాణ భాగాలు, బిల్డింగ్ బ్లాక్స్. ఇవి కొన్ని మెత్తగా గాలి ఆడేలాగా ఉంటాయి, మరికొన్ని వెచ్చగా ఉంటాయి. ఇప్పుడు మనం బట్టలను తయారు చేసే వివిధ రకాల దారాల గురించి లోతుగా తెలుసుకుందాం. దారాలు బట్టలను తయారు చేస్తాయని మనకు తెలుసు కదా! ఇప్పుడు మనం వివిధ రకాల దారాలను పరిశీలిద్దాం. కొన్ని దారాలు మొక్కల నుండి లభిస్తాయి. ఉదాహరణకు పత్తి దారం, కాటన్ ఫైబర్. ఇది పత్తి మొక్కల యొక్క మెత్తటి భాగం నుండి వస్తుంది. అందుకే కాటన్ బట్టలు చాలా మెత్తగా, తేలికగా అనిపిస్తాయి. కొన్ని దారాలు జంతువుల నుండి లభిస్తాయి. ఉదాహరణకు ఉన్ని, ఊల్. ఉన్ని దారాలు గొర్రెలు లేదా మేకల నుండి లభిస్తాయి. ఇవి చలికాలంలో మనల్ని వెచ్చగా ఉంచుతాయి. ఇక పట్టు, సిల్క్ విషయానికి వస్తే, ఆ మెరిసే విలాసవంతమైన మరియు నునుపైన వస్త్రం సిల్క్ వామ్ అంటే పట్టుపురుగు నుండి వస్తుంది. ఇది ఒక రకమైన చిమ్మట, అడల్ట్ మాత్. ఈ విధంగా మొక్కలు, జంతువుల నుండి లభించే దారాలను సహజ దారాలు, న్యాచురల్ ఫైబర్స్ అని అంటారు. అయితే అన్ని దారాలు ప్రకృతి నుండి రావు. పాలిస్టర్ మరియు నైలాన్ వంటి కొన్ని దారాలను మానవులు రసాయన పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. అందుకని వీటిని కృత్రిమ దారాలు, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అని అంటారు. ఇంకా వీటిని మానవ నిర్మిత దారాలు, మ్యాన్ మేడ్ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్లు అని కూడా పిలుస్తారు. సరే, ఇప్పుడు మనం మొదట మొక్కల నుండి లభించే దారాల గురించి వివరంగా తెలుసుకుందాం. మనం ప్రతిరోజు అత్యంత సాధారణంగా ఉపయోగించే మొక్కల దారాలలో పత్తి, కాటన్ ఒకటి. మీరెప్పుడైనా పత్తి మొక్కను చూసారా? పత్తి పొలం ఇలా ఉంటుంది. పత్తికాయ పక్వానికి వచ్చినప్పుడు అది పగిలి లోపల ఉన్న మెత్తటి దూది బయటకు వస్తుంది. ఆ దూదిని సేకరించి మనం వేసుకునే బట్టల కోసం నూలుగా వడుకుతారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అన్ని కాటన్ లాంటి దారాలు పత్తి మొక్క నుండే రావు. కొన్ని దారాలు షిముల్తులా అనే చెట్టు నుండి లభిస్తాయి. ఇది పత్తిలాగే కనిపించే గుజ్జును ఉత్పత్తి చేస్తుంది. దాని నుండి పత్తిలాంటి దారాలను తయారు చేస్తారు. పత్తిని పండించడం అంత సులభమైన విషయం కాదు. పత్తి పంటకు సరైన మట్టి మరియు వాతావరణం చాలా అవసరం. మన దేశంలో మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలలో ఎక్కువ పత్తిని ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలో ఇవి ప్రధాన పత్తి ఉత్పత్తిదారులు. తెలంగాణలో కూడా ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ ప్రాంతాలలో పత్తి ఎక్కువగా పండుతుంది. పొలాల నుండి సేకరించిన పత్తిని రైతులు
కాటన్ గిన్నింగ్ మిషన్ అనే ప్రత్యేక యంత్రాన్ని ఉపయోగించి దూది నుండి గింజలను వేరు చేస్తారు. ఈ ప్రక్రియను గిన్నింగ్ అంటారు. చాలా కాలం క్రితం దీనిని చేతితో చేసేవారు, కానీ ఆధునిక యంత్రాలు ఈ ప్రక్రియను చాలా సులభతరం చేశాయి. చూసారా, పొలంలో తెల్లగా మెరిసే పత్తి, కాటన్ మన జీవితంలో ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో కదా. పొలాల్లో మొలిచే మొక్కల దగ్గర నుండి మనం రోజు వేసుకునే సౌకర్యవంతమైన బట్టల వరకు ఈ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సహజదారంగా పత్తి నిలిచింది. పత్తి కాకుండా జనపనార, జూట్ అనేది మరొక చాలా ఉపయోగకరమైన మొక్కల నుండి లభించే దారం. దీనిని ఎక్కువగా బియ్యం గింజలు మరియు ఇతర వస్తువులను నిల్వ చేయడానికి ఉపయోగించే సంచులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పాత రోజుల్లో జూట్ బ్యాగులు ప్రతి చోట ఉండేవి, కానీ ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగులు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. మంచి విషయం ఏంటంటే జూట్ బ్యాగులు పర్యావరణ అనుకూలమైనవి మరియు బలంగా ఉంటాయి, కాబట్టి ప్రజలు వాటిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జనపనారను ప్రధానంగా గ్రామాల్లో పండిస్తారు. జనుము దారాలను జనప మొక్కల కాండం నుండి తయారు చేస్తారు. రైతులు పూతకు వచ్చిన జనుము మొక్కల కాండాలను సుమారు 15 నుండి 20 రోజుల పాటు నీటిలో నానబెట్టి వాటి నుండి దారాలను విడదీస్తారు. దారాలు సిద్ధమైన తర్వాత వాటిని ఎండబెట్టి బలమైన మరియు మన్నికైన వస్త్రాలుగా మారుస్తారు. పత్తిలాగానే జనపనార నేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని బంగారు దారం అని కూడా పిలుస్తారు. అయితే జనపనార దారాలు పత్తి దారాలలాగా ఉండవు. ఇవి గట్టిగా, బలంగా, గరుకుగా ఉంటాయి. అందువల్ల బట్టలు నేయడానికి ఇవి ఉపయోగపడవు. అందుకే వీటితో సంచులు తయారు చేస్తారు. ఈ జనపనార సంచులు పర్యావరణ హితమైనవి. వీటిని ఉపయోగించడం చాలా మంచిది. ఇవి బలంగా ఉంటాయి మరియు జీవ విచ్ఛిన్నమవుతాయి. అందువల్ల వీటిని ఉపయోగిస్తే మనం పర్యావరణానికి, స్థానిక రైతులకు మద్దతిచ్చినట్లు అవుతుంది. సరే, ఇప్పుడు మనం కొబ్బరి దారాలు, కోకోనట్ ఫైబర్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా కొబ్బరికాయను వలిచినట్లయితే చిప్ప కింద గరుకుగా ఉండే దారాల్లాంటి వాటిని గమనించి ఉండొచ్చు. వాటిని కొబ్బరి పీచు, కాయిర్ అంటారు. ఇవి చాలా బలంగా ఉంటాయి. వీటితో తాళ్ళు, తివాచీలు మరియు పరుపులు తయారు చేస్తారు. కేరళ వంటి తీర ప్రాంతాల్లో ఉండే కొబ్బరి చెట్లు కేవలం ఆహారం కోసమే కాదు, దారాలకు కూడా ఒక ముఖ్యమైన ఆధారం. ప్రజలు ఈ పీచుతో రకరకాల ఇంటి వస్తువులను తయారు చేస్తారు. మీరెప్పుడైనా కొబ్బరి పీచు తాడును వాడినారా? లేదా కొబ్బరి పీచుతో చేసినటువంటి డోర్ మ్యాట్ మీద నడిచారా? బహుశా మీరు చేసి ఉండొచ్చు, కానీ అది కొబ్బరి నుండి తయారైన దారమని మీరు గుర్తించి ఉండకపోవచ్చు. కాబట్టి మీరు మళ్ళీ ఎప్పుడైనా చూసినప్పుడు అది నేరుగా కొబ్బరి చెట్టు నుండి వచ్చిందని మీకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం ప్రతిరోజు ఉపయోగించే దుస్తులకి దారాలు పునాది వంటివి. పత్తి, కాటన్, జూట్ మరియు కొబ్బరి పీచు వంటి దారాలు మొక్కల నుండి వస్తాయి, కాబట్టి వీటిని మొక్కల ఆధారిత దారాలు, ప్లాంట్ బేస్డ్ ఫైబర్స్ అని అంటారు. శతాబ్దాలుగా ప్రజలు వీటిని బట్టలు మరియు సంచులు, తాళ్ళు, గృహోపకరణాల తయారీకి ఉపయోగిస్తున్నారు. పత్తి మొక్క నుండి వచ్చే కాటన్ చాలా మెత్తగా ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్లు దీనికి ప్రధాన ఉత్పత్తిదారులు. మరోవైపు జనపనార మొక్క నుండి పొందే జూట్ చాలా మన్నికైనది మరియు బలమైనది. దీనిని బంగారు దారం అని అంటారు. చెప్పాలంటే ఇది ప్లాస్టిక్ బ్యాగులకు చాలా మంచి ప్రత్యామ్నాయం. అలాగే కొబ్బరి నుండి వచ్చే పీచు చాలా బలంగా ఉండడం వల్ల తాళ్ళు, పరుపులలో ఉపయోగిస్తారు. ఈ దారాలు ఎక్కడి నుండి వస్తాయో తెలుసుకోవడం మన రోజువారీ జీవితంలో వాటి పాత్రను గుర్తించడంలో సహాయపడుతుంది. కృత్రిమ దారాల కంటే సహజ దారాలను ఎంచుకోవడం మన భూమిని పచ్చగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి ఒక చిన్న అడుగు.